హైదరాబాద్ అనగానే పీఠభూమి, శీతోష్ణ స్థితి ఉంటుంది కాబట్టి నివాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతము అని 100% భావిస్తారు. కానీ అది తప్పు అని చెప్పి ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది జనాభా నివసిస్తున్నటువంటి 256 పట్టణాలను తీసుకొని అత్యంత వేడిగా ఉండేటువంటి పట్టణాలు ఏవి అని చెప్పి ఒక సర్వే చేస్తే టాప్ 50లో హైదరాబాద్ 38వ స్థానంలో ఉంది. అంటే టాప్ 50లో ఉంది హైదరాబాద్. భారతదేశంలో మొత్తం 14 నగరాలు ఉంటే ఆ 14 నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే 38వ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం కూడా లేదు. సహజంగా ఏమనుకుంటాం అంటే ఆంధ్రప్రదేశ్ హై హీట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అధ్యయనంలో తేలింది ఏంటంటే అత్యంత వేడిమి ముప్పు అని ప్రస్తావించింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అంటే ముప్పు అంటే ప్రమాదం. అత్యంత వేడిమితో కూడినటువంటి ప్రమాదం ఉన్నటువంటి నగరాల్లో హైదరాబాదు టాప్ 50లో ఉంది అని తేల్చింది. ఈ న్యూస్ విన్న తర్వాత హైదరాబాదు ఏ విధంగా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, హైదరాబాద్ ఎకో సిస్టమ్ని ఏ విధంగా ధ్వంసం చేశారు అనే దాని మీద చర్చకు తావిచ్చేలాగా ఉంది. కారణం ఏంటంటే ఒకప్పుడు హైదరాబాదు ఊటిని తలపించేలా ఉండేది. చెమట అనేది పట్టేది కాదు, వేడి అనేది అసలు ఉండేది కాదు. ఏసీలు అవసరం లేకుండా బతికిన రోజులు ఉన్నాయి హైదరాబాద్లో. బహుశా ఈ మధ్య వచ్చిన వాళ్ళు చూసి ఉండరేమో, 94లో నేను హైదరాబాద్ వచ్చాను. ఆ రోజున మేఘాలు